హలో ఫ్రెండ్స్, సంక్రాంతి బాక్స్ ఆఫీసు యుద్ధం అయితే మొదలైంది. 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. కానీ 2 సినిమాల మధ్య ప్రధానమైన పోటీ ఉండబోతుంది. అదే సింహం వర్సెస్ చిరుత. గేమ్ చేంజర్ డాకు మహారాజు. మాస్‌లో గాని, ఇండస్ట్రీలో గాని, ఫ్యాన్స్‌లో గాని, అభిమానుల్లో గాని ఈ 2 సినిమాల మధ్య ప్రధానమైన పోటీ. ఏ సినిమా ఏ స్థాయి విజయం సాధించబోతుంది అన్న ప్రధానమైన పోటీ ఈ 2 సినిమాల మధ్యలో ఉండబోతుంది. ఈరోజు డాకు మహారాజు నుంచి అయితే బాలకృష్ణకి సంబంధించి 3 న్యూ పోస్టర్ అయితే వచ్చినాయి. గేమ్ చేంజర్ విజయవాడలో రేపు భారీ స్థాయిలో కటౌట్ అయితే లాంచ్ కాబోతుంది. పబ్లిసిటీ అనేది పీక్స్ చేరింది. ఇక వెంకటేష్ సైలెంట్ ఇట్టు కొడతానంటున్న విక్టరీ వెంకటేష్. ఈ 4 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. డాకు మహారాజు నుంచి ఈరోజు సితార్ ఎంటర్టైన్మెంట్ ఒక 3 న్యూ వర్షన్ ఫోటోను అయితే రిలీజ్ చేసింది. ఫోన్ మాట్లాడేది కానీ ఇంకో వేరే లుక్ కానీ. బాలకృష్ణ ఆ పోస్టర్లో ఆ లుక్ చూసిన తర్వాత బాబీ కోహ్లీ బాలకృష్ణ లుక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు అనిపించింది. ఈ మధ్యకాలంలో నాకు బాలకృష్ణ లుక్ అంటే వీరసింహారెడ్డిలో ఆ పంచకట్టు లుక్ అంటే నెవర్ బాలకృష్ణ కెరీర్లోనే బెస్ట్ లుక్. ఆ పంచకట్టు ఆ హెయిర్ స్టైల్ చూసిన తర్వాత ఇదిరా సినిమా అంటే బాలకృష్ణ ఇంకా ఈ సినిమా తిరిగే లేదు. స్టోరీ యావరేజ్ ఉన్నా కానీ ఇట్టాకు గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ విధంగా జరిగింది. మళ్ళీ ఈ లుక్ డాకు మహారాజులో బాలకృష్ణ లుక్ ఒకదాని మించి ఒకటి సర్ప్రైజ్ క్రియేట్ చేస్తున్నాయి. డాకు క్యారెక్టర్లో ఆ డిజైనింగ్ కానీ ఆ బాలకృష్ణ లుక్ కానీ అబ్బా ఈ రోజుల్లో కూడా ఆ డాకు క్యారెక్టర్ లుక్ ఇంత బ్రహ్మాండంగా డిజైన్ చేసిండు బాబీ కోహ్లీ అనిపించింది. పర్ఫెక్ట్ అనిపించింది. సెకండ్ క్యారెక్టర్ కూడా చాలా స్టైలిష్గా బాలకృష్ణ ఎప్పుడు ఇంత స్టైలిష్ లుక్ ఆ సెట్ మీద సెట్ వేసి ఇంత పర్ఫెక్ట్గా సెట్ కాలే. కానీ బాలకృష్ణది ఒక లక్ ఉంటుంది. బాలకృష్ణ లుక్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ సినిమా పోస్టర్ చూస్తే అబ్బాయి సినిమా హిట్ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. బాలకృష్ణ లుక్ బాగుంటాయి, అదేంటో కథ స్టోరీ కూడా అంత బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఈ పోస్టర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే 100% సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజు బ్రహ్మాండమైన బద్దలైపోయే రికార్డులు కొట్టే సౌండ్ ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నాకు మాత్రం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి, వీరభద్ర కానీ తర్వాత ఏవేవో సినిమాలు, ఆ లుక్స్ చూడంగానే సినిమా పోయిందిరా అనిపించేది. కానీ అఖండ నుంచి ఏ సినిమా కానీ లుక్స్ బాగుంటే ఆ సినిమా ఇట్టే. ఆ కోవలకి నాకు డాకు మహారాజు బ్రహ్మాండం అనిపిస్తుంది. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. గేమ్ చేంజర్ పబ్లిసిటీ మాత్రం పీక్స్ లోకి చేరిందబ్బా. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా ఉన్నా కానీ పోటీ ప్రధానమైన పోటీ మాస్లో కానీ అభిమానుల్లో కానీ ఇండస్ట్రీలో కానీ డాకు వర్సెస్ గేమ్ చేంజర్ ఈ 2 సినిమాల మధ్యన పోటీ ఉంది. ఇక గేమ్ చేంజర్ ఈ లెక్కన చూస్తే పబ్లిసిటీ మాత్రం పీక్స్ చేరింది. దిల్ రాజు పబ్లిసిటీ ఇంతకుముందు ఏ సినిమాకి చేయలేదు. సాంగ్స్ రిలీజ్ చేసినా భారీ స్థాయిలో ఈవెంట్ పెట్టి చేసిండు. టీజర్ రిలీజ్ చేసినా కానీ భారీ స్థాయి ఈవెంట్ టీజర్. డల్లాస్ అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిండు. మళ్ళీ రేపు ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్ దాదాపు 220 ఫీట్ల కటౌట్ విజయవాడలో లాంచ్ కాబోతుందంట. పబ్లిసిటీ అనేది గేమ్ చేంజర్కు పీక్స్లో చేరింది. కానీ పబ్లిసిటీ మన ఇండియాలో ఎంత ఉన్నా ఓవర్సీస్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో బుకింగ్ మాత్రం సాలిడ్ బుకింగ్ అయితే అవ్వట్లేదు గేమ్ చేంజర్కు. మనకు ప్రతి డే ఓవర్సీస్ బుకింగ్ అప్డేట్ అవుతుంది కాబట్టి దేవర 2 తర్వాత పుష్ప 2 తర్వాత కల్కి ఈ 3 సినిమాల పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ బుకింగ్ అనేది ఓవర్సీస్ నార్త్ అమెరికాలో చాలా తక్కువగా కలెక్ట్ అవుతుంది. చూద్దాం పబ్లిసిటీ ఈ రేంజ్లో ఉంది. సినిమా ఇటు టాక్ వస్తే ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా ఏ రేంజ్లో ఉంటావో. ఇప్పుడైతే రేపు కటౌట్ లాంచ్తో గేమ్ చేంజర్ పబ్లిసిటీ అనేది పీక్స్కి చేరిపోతుంది. ఇంకా 1 తారీఖు అంటున్నారు, డిసెంబర్ 30 అంటున్నారు ట్రైలర్ మాత్రం. లేకపోతే 4th పోస్ట్ పోన్ అయింది, జనవరి 4th ట్రైలర్ అని మరొక న్యూస్ అయితే వచ్చింది. ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ బజ్ ఎంత ఉంది, లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ శంకరీష్ బ్యాక్ లేదా అనేది ట్రైలర్ వచ్చిన తర్వాతనే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే పబ్లిసిటీ పీక్స్లో ఉంది. సినిమా బజ్ మాత్రం స్లోగానే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో లాస్ట్ మూవీస్ కంపేర్ చేసిన దేవరా పుష్ప కల్కితో కంపేర్ చేస్తే ఆ రేంజ్ బజ్ అయితే క్రియేట్ చేయలేకపోతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత మించిపోతుందా మళ్ళీ లోనే మెయింటైన్ చేస్తున్నది వెయిటింగ్. ఇక సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నిజంగా సైలెంట్గా వచ్చి రికార్డులు కొడతాడేమో. 2 సినిమాల మధ్య మా సినిమా అని ఫ్యాన్స్ ఈ విధంగా
వారు మొదలు పెట్టుకుంటే ఇప్పటికే గోదావరి గట్టె అనే సాంగ్ మాత్రం 50 మిలియన్స్ కంప్లీట్ చేసి దుమ్ము దుమారం లేపింది. సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమాలో హైయెస్ట్ వ్యూస్ సాధించింది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ నాకైతే కొద్దిగా డౌట్గానే ఉంది. ఆ వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఇష్టపడతలేరు. అందులోనూ విక్టరీ వెంకటేష్కు బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి సైదో మూవీ డిజాస్టర్ అయింది. అనిల్ రావుపూడి మీదనే ఈ సినిమా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా కొంతవరకు ఉంది. విక్టరీ వెంకటేష్ మీద సాలిడ్ మార్కెట్ అనేది పెద్ద లేదు, కానీ ప్రజెంట్ పొజిషన్లో అయితే అనిల్ రావుపూడి సక్సెస్ ట్రాక్ అనేది సాలిడ్ గా పనిచేస్తుంది. సైలెంట్ హిట్టా లేదా అనేది వెయిటింగ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ సింహం వర్సెస్ చిరుత ఎలా ఉండబోతుంది ఈ పోటీ? 2 days గ్యాప్ లోనే రిలీజ్ అవ్వబోతుంది. నందమూరి అభిమానులు సాలిడ్ గా డాకు మహారాజును ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, టోటల్ నందమూరి ఫ్యాన్స్ నెత్తినెత్తుకొని సినిమా ప్రమోట్ చేస్తే మాత్రం గేమ్ చేంజర్ కు సాలిడ్ దెబ్బే. డాకు మహారాజు ఇప్పటి వరకు అయితే ప్రమోషన్ లో చాలా వెనుకబడ్డది. జస్ట్ సీతారా ఎంటర్టైన్మెంట్ ఒక్క ఈవెంట్ లేదు, 2 సాంగ్స్, ఒక టైటిల్ టీజర్ మాత్రమే అనౌన్స్మెంట్ చేసిండు. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి 12 నుంచే బాక్స్ ఆఫీస్ వార్ మొదలవ్వబోతుంది. సింహం వర్సెస్ చిరుత ఎలా ఉండబోతుంది? అక్కడ చిరుత తర్వాత చీతాస్ విక్టరీ వెంకటేష్ సైలెంట్ గా వస్తాడా? క్యూరియాసిటీ మాత్రం మామూలుగా లేదు. సేమ్ ఇదే కాంబినేషన్ 2019లో బాలకృష్ణ, రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ ముగ్గురు పోటీ పడితే F2 మాత్రం బంపర్ హిట్ కొట్టింది. సినిమాలో బాలకృష్ణ ఏ సినిమా హిట్ అయినాయి అని తిరిగేసి లెక్క చూస్తే ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ అవుట్ స్టాండింగ్. ఇంకా మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినాయి, రూలర్ కానీ, వీరభద్ర కానీ, ఎన్నో సినిమాలు అభిమానులకే నచ్చని లుక్స్ కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలన్నీ దెబ్బేసినాయి. కండకు మించి హిట్ అయ్యే రేంజ్ అయితే ఊపు అయితే కానొస్తుంది. డాకు మహారాజు ఇంకా అప్డేట్ ఇవ్వండి స్వామి. సింహం వర్సెస్ చిరుత ఎలా ఉండబోతుంది సంక్రాంతి వార్? థ్యాంక్ యూ.